నేను మొన్నే ప్రస్తావించా. పురావస్తు శాఖ కొన్ని కొత్త ఆధారాలు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కనిపెట్టిందని. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో భారత పురావస్తు శాఖ సర్వేక్షణ సంస్థ ఆధ్వర్యంలో అటవీ శాఖ సహకారంతో చేపట్టిన సర్వేలో ఆంధ్ర రాజధానిగా వెలుగులిన్న అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి వచ్చినాయి. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. గత నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పరిధిలోని అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలుపెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కినటువంటి 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇందులో ఇంకో ఎర్రగొండపాలెం మండలం పరిధిలో అన్నమాట ఇది ఉంది. 13వ శతాబ్దానికి చెందిన శాసనంలో కాకతీయ రాణి రుద్రమదేవి వద్ద సేనాపతిగా పనిచేసిన మల్లికార్జున నాయకుడు నాటి ధాన్య కటకం నేటి అమరావతిలోని బుద్ధదేవుని కృష్ణానది తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు సదరు శాసనం చెప్తోంది. అంశం మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తల్ని అభినందించారు.